హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. 12 అవ్వటానికి సరిగ్గా 15 నిమిషాలుంది. శ్రీధర్‌లో టెన్షన్ ఎక్కువవుతోంది. ఫకీర్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు. అతడు మరింత వేగంగా మంత్రాలు పఠిస్తున్నాడు. విగ్రహాన్ని మరింత గట్టిగా రొమ్ములకి హత్తుకుంటున్నాడు. మాట మాటకి చుట్టూ పరిశీలిస్తున్నాడు. శ్రీధర్ అడిగిన ప్రశ్నలకి దేనికీ జవాబు చెప్పడం లేదు. శ్రీధర్ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు. ఆరిపోయింది. ఇంకో పుల్ల తీసి వెలిగించాడు. సిగరెట్ అంటించే లోపల అదీ ఆరిపోయింది. విసుక్కుంటూ మరో పుల్ల తీసి వెలిగించి 2 చేతులు అడ్డుపెట్టాడు. అదీ ఆరిపోయింది. అప్పుడు గమనించాడు అతడు గాలిని. ఆలోచనల్లో పడి గమనించలేదు. చెట్లు ఊగుతున్నాయి. అతడు అప్రయత్నంగా తలపైకెత్తి చూశాడు. ఆకాశాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒక్క నక్షత్రం కూడా లేదు. ఎప్పుడు కమ్ముకున్నాయో తెలీదు. కానీ నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. శ్మశానమంతా చీకటిగా ఉంది. చిన్న వెలుగు రేఖ కూడా లేదు. ఒక్కసారి అంతా చీకటి ఎలా వచ్చింది? అతడు చుట్టూ చూశాడు. దక్షిణం వైపు చూస్తే అప్పుడు అర్థమైంది అతడికి. బిస్తా గ్రామపు దీపాలు లేకపోవటం. అన్నీ ఆరిపోయి ఉన్నాయి. అతడు ఒళ్ళు ఎందుకో అప్రయత్నంగా జలదరించింది. అతడు మళ్ళీ వాచి చూసుకున్నాడు. 12 అవడానికి 12 నిమిషాలుంది. టైం చూస్తూ ఉండగా తల మీద పెద్ద వాన చినుకు పడింది. నిమిషం తిరిగేసరికి జల్లెండ్లలోంచి పడినట్లుగా టపా టపా చినుకులు పడసాగాయి. అతడి కళ్ళు చిట్లించి చూశాడు. ఫకీర్ కనబడలేదు. ఫకీర్ అని పిలిచాడు. అతడి గొంతు హెచ్చించి మరింత బిగ్గరగా అరిచాడు. దూరం నుంచి పీలగా జవాబు వినిపించింది. గాలి మరింత ఉధృతమవటంతో శబ్దం అదోలా వస్తోంది. పెద్ద చెట్లు కూడా నేలకు తగిలేలా ఊగుతున్నాయి. ఆ దృశ్యం ఎంత ధైర్యవంతుడి గుండెలపైన వణికించేలా ఉంది. వాతావరణంలో అంత అకస్మాత్తుగా మార్పు ఎలా వచ్చిందో అతడికి అర్థం కావడం లేదు. చుట్టూ నిశ్శబ్దంగా పొంచి ఉన్న సైనికులు ఒక్కసారిగా కూడబలుపుకుని దండెత్తినట్టుంది. దాదాపు పరిగెడుతున్నట్టు అతడు పరిగెత్తాడు. చెవులు బద్దలయ్యేలా ఉరుములు చప్పుడు, మెరుపుల వెలుగులో ఫకీర్ని చూసి వణికిపోయాడు. ఫకీర్ తల మీద నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది. జుట్టు పాయలు పాయలుగా వేలాడుతోంది. అతడే ఒక శవంలా ఉన్నాడు. వంగి మేకు కొడుతున్నాడు. అసలు వర్షమే బాణాలతో కొడుతున్నట్టుంది. వేల వేల మంది జనం ఒక్కసారిగా రోదిస్తున్నట్టు శబ్దం. థండర్ స్టార్మ్ అంటే ఏమిటో తెలుస్తోంది. ఫకీర్ చేతిలో 6 మేకులు అయిపోయినాయి. 12 అవ్వడానికి ఇంకా 3 నిమిషాలుంది. ఒక్కసారి గాలి ఆగిపోయింది. గాలితో పాటే వర్షం కూడా. ప్రకృతి అంతా స్తంభించినట్టుగా ఒక్కసారిగా అలముకున్న ఆ నిశ్శబ్దం ఫకీర్ని కూడా భయపెట్టినట్టుంది. పాలిపోయిన మొహంతో ఆకాశం వైపు చూశాడు. దక్షిణం నైరుతుల వైపు పాతవలసిన మేకులు మిగిలిపోయినాయి. ఇద్దరు దక్షిణం వైపు చూశారు. మేఘాలు దట్టంగా ఉన్నాయి. ముందు కదిలింది ఫకీర్. శ్రీధర్ అతన్ని అనుసరించాడు. ఈ విగ్రహాన్ని పట్టుకో అన్నాడు ఫకీర్. శ్రీధర్ అర్థం కానట్టు చూసి దాన్ని తాకాడు. అంధుడు చేతి కర్రని పట్టుకుని నడిచినట్టు ఇద్దరూ నడుస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని వదలకు. చేతిలో తులసి తీర్థపు సంచిని గాలిలో పైకెత్తాడు. ఖేటి కదంబ వనవాటి స్తోత్రం చేస్తూ నడుస్తున్నాడు. ఆ స్తోత్రాన్ని భరించలేనట్టు ఆకాశం గర్జించింది. ఫకీర్ కంఠం మరింత ఉచ్చస్వరంతో పఠించసాగింది. 12కి ఇంకా 1 నిమిషం ఉంది. శ్మశానపు ఉత్తర దిక్కు నుంచి ఏదో ఎర్రగా మెరవటాన్ని శ్రీధర్ గమనించాడు. విగ్రహాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. నైరుతి మూల మేకుని నేల మీద ఉంచి అరచేతిని రాయి చేసి భూమిలో కొడుతున్నాడు. ప్రవహిస్తున్న రక్తాన్ని పట్టించుకోవడం లేదు. రక్తంతో తడిసిన మేకు భూమిలోకి దిగింది. శ్రీధర్ అది చూడడం లేదు. ఎర్రటి బింబాన్ని విస్మయంగా చూస్తున్నాడు. ఏమిటది? ఇంత వర్షంలో అది ఎలా వచ్చింది? లేక మిణుగురు పురుగుల గుంప? బింబం పరిపూర్ణమైంది. అది కదులుతోంది. లేదు, కదలడం లేదు. హెలిసినేషన్స్, తన భ్రమ. పరస్పర విరుద్ధమైన భావాలతో అతడు కదిలిపోతున్నాడు. నైరుతి పూర్తయింది. మిగిలింది దక్షిణం దిక్కు. వర్షానికి పాముల పుట్టలు అక్కడికి వెళ్లి దాక్కున్నాయి. ఉరుము శబ్దానికి పొదల్లో నక్కలు కూడా వర్షానికి పాముల పుట్టల అడుక్కు వెళ్లి దాక్కున్నాయి. ఉరుము శబ్దానికి పొదల్లో నక్కలు కూడా బెదురుతున్నాయి. విగ్రహం చేత్తో పట్టుకుని మేకు వైపే చూస్తున్న శ్రీధర్ ఎంతకీ దాని మీద దెబ్బ పడకపోయేసరికి ఫకీర్ వైపు తలెత్తి చూసి స్థాణువయ్యాడు. ఏదో శక్తి
ఉంచుతున్నట్టు ఫకీర్ వెనక్కి వాలిపోతున్నాడు. అతడి నోటిదంట ముక్కులోంచి రక్తం వస్తోంది. బహుశా అతడు తాగిన పసరు వల్ల వస్తుందేమో రక్తం. శ్రీధర్ ఒక్క ఉదుటున లేవబోయాడు. గాలి ఒక్కసారిగా ఉధృతమై అతన్ని వెనక్కి తోసేసింది. బలమంతా కూడదీసుకున్నా వీలు కాలేదు. ఈ లోపల ఫకీర్ శరీరం గాల్లో లేచింది. ఈత కొడుతున్న వాడిలా గాల్లో చేతులు కదుపుతున్నాడు. శ్రీధర్‌కి చప్పున ఏదో అర్థమైంది. చేతిలో విగ్రహాన్ని ఫకీర్‌కి అందించడం కోసం ముందుకు సాచాడు. ఫెళ్ళున ఆకాశం బ్రద్దలైన చప్పుడు. గాలి చాలా చిత్రంగా ఇద్దరిని చెరోవైపుకి తోసేస్తోంది. వెళ్ళిపో, పరిగెత్తు ఫకీర్ కంఠం అస్పష్టంగా అంటుంది. గాలి హోరులో లీలగా ఆ స్వరం వినిపిస్తోంది. శ్రీధర్ విగ్రహాన్ని అతడి చేతికి తాకించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో శక్తి దాన్ని ఆపుతోంది. చెల్లున కొట్టినట్టు ఫకీర్ శరీరం గాలిలో వంకర్లు తిరుగుతోంది. వరదలో కొట్టుకుపోతున్న వాడిలా ఉన్నాడు. నోటి నుండి భళ్ళున రక్తం కక్కాడు. విగ్రహాన్ని వదలకు, పరిగెత్తు, వెళ్ళిపో. శ్రీధర్ వినిపించుకోవటం లేదు. తన కోసం వచ్చినవాడు ఫకీర్. అతన్ని రక్షించాలి. విగ్రహాన్ని అతడి మీదకి విసిరేయటానికి ప్రయత్నం చేశాడు. పరిగెత్తు మూర్ఖుడా, పరిగెత్తు. మరింత రక్తం కక్కాడు ఫకీరు. దుమ్ము తెర లేచింది. శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం అతడి కళ్ళు తెరిచేసరికి ఫకీర్ ఎదురుగా లేడు. శ్రీధర్ కాళ్ళు నేల మీద ఆనడం లేదు. చేతిలో గట్టిగా పట్టుకున్న విగ్రహమే తనని రక్షిస్తున్న భావన. చదువుకున్న చదువు హేతువాదం అక్కడ వాదానికి నిలబట్టం లేదు. విన్ను మిన్ను నడుము మధ్యకి విరిగిన చప్పుడు శ్రీధర్‌కి స్పృహ తప్పింది. ఒక ఎర్రటి కిరణం జిగేలుమంటూ బాణంలా ఆకాశం నుంచి దూసుకొచ్చింది. ఫెడఫెడ నినాద జంజాం ఆరుజ్జిత జలమంధ్రమై స్వరం క్షణం పాటు దిగంతాలకు వ్యాపించింది. కాలుతున్న బాణం చీల్చినట్టు రెండుగా పచ్చటి మర్రి చెట్టు ఒరిగిపోయింది. నల్లగా మాడిన కొమ్మల మధ్య మసి అయిపోతూ ఫకీరు అరిచిన అరుపు గాలి కోరులో కలిసిపోయింది. శ్రీధర్‌కు మెలకు వచ్చేసరికి మెట్ట మధ్యాహ్నమైంది. సూర్యకిరణం నిలువుగా కళ్ళల్లో పడుతోంది. ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టు బాధ. తుప్పల మధ్య తను పడి ఉన్నట్టు గమనించాడు. రొమ్ముల మీద విగ్రహం అలానే ఉంది. అతడు కష్టపడి అవయవాలు స్వాధీనంలోకి తెచ్చుకుని లేచాడు. అంతకు ముందు రాత్రి ప్రళయం తాలూకు ఛాయలు అలాగే ఉన్నాయి. పిడుగుపడి మసి అయిన చెట్టు, కాలువలు కట్టిన ఏటి పాయ ఛాయ, విరిగిన కొమ్మలు, యుద్ధం ఆగిపోయిన రణరంగ క్షేత్రంలా ఉంది. అతడు బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ శ్మశానం బయటకు నడిచాడు. అతడి మనసు శూన్యంగా ఉంది. ఎంతో హుషారుగా వచ్చాడో అంత ఖేదంతో తోడుగా వచ్చిన ఫకీర్‌ని కాశ్మీరా కోరలకు అర్పించి వెళుతున్నాడు. చెట్ల మధ్య అతడి కారు లీలగా కనిపిస్తోంది. అతడు దాని దగ్గరకు చేరుకునేసరికి దాన్ని పరీక్షగా చూస్తున్న గొర్రెల కాపరులిద్దరూ బెదిరి దూరంగా తప్పుకున్నారు. బట్టలు పీలికలే, గడ్డం పెరిగి పిచ్చివాడిలా ఉన్నాడతను. కారులో కూర్చుని ఒక్క క్షణం శ్మశానం దిక్కుగా చూశాడు. ఫకీర్ ఫకీర్ అని మనసులో వేదనగా అనుకున్నాడు. 11 సంవత్సరాల క్రితం తన కూతుర్ని రక్షించిన ఫకీర్. అతడికి ముందే తెలుసుననుకుంటా మరణం ఖాయమని. అయినా ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేశాడు. ఒక కన్నీటి చుక్క శ్రీధర్ కంటి నుంచి జారి స్టీరింగ్ మీద పడింది. అంతలో ఏదో భావం మనసులో కదలాడి ఒళ్ళు జల్దరించింది. ఇంకా 6 రోజులే. తన కూతురి మరణానికి ఎవరూ ఆపలేరు. ఉన్న ఒక్క ఆధారము పోయింది. ఎలా ఎలా అతడి చేతులు కసితో రోషంతో స్టీరింగ్‌ని బిగించి పట్టుకున్నాయి. తల స్టీరింగ్ కేసి టపటపా కొట్టుకున్నాడు. వెళ్ళాలి. ఆఖరి క్షణంలో కూతురి దగ్గర ఉండాలి. అతడు వాచి చూసుకున్నాడు. 2 అయింది. టైం చూస్తూ అతడు ఉలిక్కిపడ్డాడు. వాచీలో ఉన్న తారీఖు చూసి తన కళ్ళని తను నమ్మలేకపోతున్నాడు. కాశ్మీరా లేచిన రాత్రి తాలూకు తేదీ ముందుకు జరిగిపోయి 2 రోజులైంది. అంటే దాదాపు 60 గంటల పాటు తన స్పృహ తప్పి పడి ఉన్నాడా? ఆ శ్మశానంలో తిండి లేక, నీళ్లు లేక 62 గంటల పాటు. ఇంపాసిబుల్. అది కాదు అతడు ఆలోచిస్తుంది. తన కూతురి మరణం గురించి. వాచి చూపిస్తున్నది నిజమైన తేదీయే గాని అయితే తులసి మరణం ఇంకా 4 రోజులే. శ్రీధర్ ఇగ్నిషన్స్ తిప్పాడు. 2-3 ప్రయత్నాల్లో కారు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది క్షణంలో రివర్స్ అయింది. గతుకుల్లోంచి లేస్తూ బాణంలా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకుపోయింది. దూరంగా నిలబడి చూస్తున్న పశువుల కుర్రాళ్ళు మొహాలు చూసుకున్నారు. ఆలోచనలో ఉన్న అతడు ఎయిర్ కండిషనర్ కొద్దిసేపు ఆగి తిరిగి ప్రారంభం కావటాన్ని గుర్తించలేదు. లోపలికి గాలి వదలవలసిన మిషన్ గదిలోకి గాలిని బయటకు తోసేస్తోంది. దాదాపు 5 నిమిషాల తర్వాత అతడు గదిలో ఏదో మార్పు గమనించాడు. ఒళ్ళంతా చెమట పట్టేయసాగింది. ఎయిర్ కండిషనర్ దగ్గరికి వెళ్లి చూశాడు. ఆగిపోయినట్టు తోచింది. వెళ్ళి
ఫ్యాన్ వేశాడు, తిరగలేదు. కరెంటు పోయింది. మరి ఎయిర్ కండిషనర్ శబ్దం ఏమిటి? అతడికి అర్థం కాక మళ్ళీ దాని దగ్గరికెళ్ళాడు. దాని సమీపంగా వెళ్ళాక అప్పుడు గమనించాడు ఆ విషయాన్ని చాలా చిత్రంగా. తన చొక్కా చివర్ల కండీషనర్ వైపు ఆకర్షితమవటాన్ని. అప్పటికే అతడి శరీరం చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. ఏదో అర్థమై ఒళ్ళు జలదరించి చప్పున తలుపు దగ్గరకు పరిగెత్తాడు. లాగితే రాలేదు. బలంగా 2 చేతులతో తోశాడు. కదల్లేదు. ఊపిరాడక చచ్చిపోతాడు. అందులో విషాదం ఏమీ లేదు. ఆ తర్వాత దృశ్యమే భయంకరమైనది. గదిలో గాలి మరింత తోడెయ్యబడి శూన్యం ఏర్పడుతుంది. శరీరంలోనూ ఊపిరితిత్తుల్లోనూ ఉన్న గాలి చర్మాన్ని పెటిల్లిన పేల్చి బయటకు వస్తుంది. కనుగుడ్లు పేలిపోతాయి. అంత భయంకరమైన మరణం ఎవరికీ వద్దు. అతడు బలమంతా తీసుకుని తలుపుని భుజాలతో కొట్టాడు. బలమైన తలుపులు. అప్పుడే అతని శరీరం భౌతికమైన చర్యకు లోనవుతుంది. మోకాళ్ళ మీద కూలిపోతూ ఉంటే బయట ఎవరో కదిలిన చప్పుడు వినిపించింది. బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. అతనికి ప్రాణం లేచొచ్చింది. సేవ్ మీ అని అరవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా స్పృహ తప్పింది. తిరిగి జయదేవ్కి స్పృహ వచ్చేసరికి సోఫాలో ఉన్నాడు. తల తిప్పి గుమ్మం తలుపులు బ్రద్దలు కొట్టబడి ఉండడం గమనించాడు. అతడు లేచి కూర్చోబోతూ ఎదుట బల్ల మీద కూర్చుని ఉన్న యువకుడిని చూసి అతడే తన ప్రాణాల్ని ఈసారి కాపాడిందని గ్రహించి థ్యాంక్ యూ అన్నాడు. అసలేం జరిగింది? నా ప్రాణాలు తీయడానికి జరుగుతున్న 24 ప్రయత్నాల్లో ఇది ఒకటి నవ్వాడు. ఎవరు తీస్తున్నారు? సిద్ధేశ్వర. జయదేవ్ షాక్ తగిలిన వాళ్ళ చప్పున ముందుకు వంగి సిద్ధేశ్వరి నీకు తెలుసా? నువ్వెవరు అని అడిగాడు. నా పేరు దార్కా. జయదేవ్ స్థాణువయ్యాడు. దార్కా? దార్కా? శ్రీనివాస్ పెళ్ళై హెచ్చరించింది ఇతడి గురించి. పగ సాధించడం కోసం బిస్తా నుంచి వచ్చిన మహామాంత్రికుడు దార్కా. అతడే తులసిని చంపుతున్నాడు. గుర్తుకు రాగానే అప్రయత్నంగా జయదేవ్ పిడికిళ్ళు బీసుకున్నాయి. ఎలా ఇతనిని బంధించడమని ఆలోచిస్తున్నాడు. జయదేవ్లో కలుగుతున్న మార్పుల్ని దార్కా గమనిస్తున్నాడు. అయినా అతడు అక్కడ నుంచి కదలకుండా సిద్ధేశ్వరి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. మీతో పాటు నన్ను తులసిని అన్నాడు. ఆ చివరి మాటలు విని జయదేవ్ ఉలిక్కిపడ్డాడు. ఇంతలో దార్కా మళ్ళీ అన్నాడు. సిద్ధేశ్వరి మగవాడు. అవును. అతడు అసలు పేరు శ్రీనివాస్ పిళ్ళై. జయదేవ్ చప్పున అన్నాడు. నిజం చెప్పు. అతడు తులసిని చంపుదామనుకుంటున్నాడా? అవును. మన ముగ్గురిని. అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. నా చిరునామా నీకెలా దొరికింది? జయదేవ్ అనుమానం పూర్తిగా తీరలేదు. తులసి ఇచ్చింది. అతడు మరింత విస్మయంతో తులసా అన్నాడు. తులసి నీకు బాగా తెలుసా? నీ స్నేహితురాలా? ఈ ప్రపంచంలో నాకెవరైనా స్నేహితులున్నారంటే తులసి ఒక్కతే అనుకున్నాడు దార్కా. క్షణంలో 1000 వంతు అతడి మనసంతా విషాదంతో నిండిపోయింది. ఆ భావానికి అర్థం లేదు. విషాదం మాత్రం ఉంది. జయదేవ్ ఆలోచనలు చురుగ్గా సాగాయి. పెళ్ళై తనని చంపాలనుకుంటున్న విషయం తనకు తెలుసు. ఇప్పుడు దార్కా చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే తులసి మీద కూడా పెళ్ళైకి పగ ఉన్నట్టు తోస్తుంది. అవును, పెళ్ళై సిద్ధేశ్వరి రూపంలో ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేసింది తులసేగా. తను మూర్ఖుడే. ఇంత చిన్న విషయం ఆలోచించలేకపోయాడు. రహస్యంగా పొగమంచులా విడిపోతోంది. పెళ్ళై చెప్పిన కాశ్మీరా తన హేతువాదాన్ని నొక్కిపట్టి ఉంచింది. కొద్దిగా ఇంతకాలం తులసి మతి చాంచల్యానికి కారణం కాశ్మోదయాయనేమో అని భావించే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఈ మంత్రగాడి సాయంతో అలాంటి క్షుద్ర దేవతలేవి లేవని వాటికి కారణం కాదని తెలుస్తోంది. చివరిగా ఒక ప్రశ్న జయదేవ్ అడిగాడు. పెళ్ళై సంగతి నీకెలా తెలుసు? అతడు నన్ను ఒకసారి కాశ్మోరా సంగతి అడుగుతూ ఉండగా చూసి గుర్తు పెట్టుకున్నాను. ఏమడిగాడు? కాశ్మోరా తులసిని ఎన్ని రోజుల్లో చంపుతుంది అని అడిగాడు. నువ్వేం చెప్పావు? అప్పటికి 24/5 చెప్పాను. ఇప్పటికి మాత్రం సరిగ్గా 4 రోజులుంది. అది సరిగ్గా 4వ రోజు రాత్రి 12ంటికి. జయదేవ్ మొహంలో రక్తం జివ్వున చిమ్మింది. అదన్నమాట సంగతి. సరిగ్గా క్షుద్రశక్తి తులసిని చంపిందని అందరికీ అనుమానం వచ్చేట్టు తులసి మరణిస్తుందన్నమాట. పెళ్ళై నన్ను చంపుదామనుకుంటున్న సంగతి నీకెలా తెలిసింది? అతడి ఇంటిలోనే చూశాను. 24 విధాలుగా మిమ్మల్ని చంపడం కోసం రాసుకున్న కాగితం ఉంది. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అందులో పదాలకు అర్థం తెలియకపోయినా గుర్తుంచుకున్నాను. కారులో కార్బన్ డయాక్సైడ్ ఆట, ఫోన్ ఎండ్రిన్, ఇంకా జయదేవ్ పిడికిళ్ళు ఆవేశంతో మూసుకున్నాయి. నా గురించి కాదు, తులసి గురించి చెప్పు. నిజమైన అపాయంలో ఉన్నది నేను కాదు, ఆమె. పెళ్ళై ఇల్లు చూసావా నువ్వు?
అతడి పేరు పెళ్ళై అవునో కాదో తెలియదు. అతడి గుర్తును చెప్పు మధ్యలో ఆపుచేస్తూ తొందరగా అడిగాడు. చాలా పెద్ద గుర్తు ఒకటే ఉంది. ఎవరికీ లేనిది. ఏమిటది? తలలోంచి వైర్లు బయటకు రావడం. జయదేవ్ ఒక్క గెంతలో ముందుకు కదిలి కమాన్ క్విక్ అని అరిచాడు. ఎందుకు? ఎక్కడికి? అని అడగకుండా దార్కా అతన్ని అనుసరించాడు. మరుక్షణం ఇద్దరూ కారులో ఉన్నారు. దార్కా గుర్తులు చెప్తుంటే కారు పెళ్ళయి ఇంటి ముందు బాణంలా సాగిపోయింది. చిన్న పోర్టికో చుట్టూ తుప్పల్లాంటి మొక్కలు విశాలంగా నిర్మానుష్యంగా ఉన్న బంగ్లా ప్రహరీ గోడ ఎత్తుగా ఉంది. ముందు గేటు వేసింది. దూరంగా కారు ఆఫ్ చేశాడు జయదేవ్. ఇద్దరు ఆ ఇంటి వైపు మౌనంగా క్షణంసేపు ముట్టడి చేయడానికి వ్యూహం పన్నుతున్న సైనికుల్లా చూస్తూ కూర్చున్నారు. తరువాత మాట్లాడుకోకుండానే ఇద్దరూ కారు దిగారు. లోపలి వ్యక్తులు తమని గమనించకూడదని వారి ఉద్దేశం. దార్కాకి పర్లేదు. కానీ జయదేవ్‌కి ఇలా ఇళ్లల్లో ప్రవేశించడం క్రొత్త. అది అర్థం చేసుకున్నవాడిలా దార్కా ఇంటి వెనుక భాగం వైపు ప్రవేశించి గోడ దూకాడు. వయసు ఎక్కువ అవ్వటం వల్ల కొంచెం కష్టమైనా దార్కా సాయంతో లోపలికి వెళ్ళగలిగాడు జయదేవ్. అక్కడ చెట్లు మరింత అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవరూ వాటి గురించి పట్టించుకున్నట్టు లేదు. కాళ్ళకి తీగలు తగులుతున్నాయి. అక్కడక్కడ పాచిపట్టి చిత్తడిగా ఉంది. శబ్దం చేయకుండా ఇద్దరూ వెనుక తలుపుల దగ్గరకు చేరుకున్నారు. ఎప్పటినుంచో తెరవనట్టు అది బిగుసుకుపోయి ఉంది. తలుపు సందులో బూజు పట్టింది. దార్కా కొద్దిగా పక్కకి జరిగి కిటికీలోంచి లోపలికి చూశాడు. లోపల మసక చీకటిగా ఉంది. ఎవరి అలికిడి లేదు. చప్పుడు చేయకుండా ఇంటి ముందు భాగానికి చేరుకున్నాడు. సింహద్వారం తాళమేసింది. ఇద్దరూ మొహామొహాలు చూస్తున్నారు. దార్కా ముందుకు కదిలాడు. చిన్న చూపుతో అతడి వేళ్లు 2 క్షణాలు మిషన్ కన్నా వేగంగా కదిలినాయి. చిన్న ఊచతో అతడి వేళ్లు 2 క్షణాలు మిషన్ కన్నా వేగంగా కదిలినాయి. చిన్న చప్పుడుతో తాళం ఊడిపోయింది. జయదేవ్ అతన్నే గమనిస్తున్నాడు. అతడి చురుకుదనం చూడముచ్చటగా ఉంది. ఎందుకు? ఎక్కడికి? అని ప్రశ్నలు వేయకుండా అనుసరించటం, తన మనసులోని భావాన్ని తను చెప్పకుండానే గ్రహించడం అతడికి నచ్చింది. దార్కా ఎడమ కన్ను లేకపోవటాన్ని కూడా అతడు గమనించకపోలేదు. అయితే ఆ ప్రసక్తికి అది సమయం కాదు. ఎవరన్నా వచ్చే లోపల మనం మన పని పూర్తి చేసుకోవాలి రహస్యంగా అన్నాడు జయదేవ్. దార్కా తలూపాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుని లోపలికి ప్రవేశించారు ఇద్దరు. లోపల చీకటిగా ఉంది. కిటికీకి తెరవటం ప్రమాదకరం. జయదేవ్ లైట్ వేశాడు. ఆ లైట్ వెలుగులో ఆ గదిని చూసి ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు. గదిలో ఒక్క వస్తువు లేదు. అంతకంటే ముందే ఇల్లు ఖాళీ చేసినట్లు శూన్యంగా ఉంది. ముందు తేరుకునేది దార్కా. ఏం చేద్దాం అని అడిగాడు. జయదేవ్ కొద్దిసేపు మౌనంగా ఊరుకుని వెతకాలి. ఎక్కడో ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నాడు. ఇద్దరు ఆ ఖాళీ గదులు వెతకడం మొదలుపెట్టారు. ఇదిగో ఇక్కడ అన్నాడు దార్కా హాల్లో ఒక మూల చూపిస్తూ. ఇక్కడే తులసి బొమ్మ చూసింది నేను. జయదేవ్ ఆలోచనల్లో పడ్డాడు. ఇక్కడే సదానంద చక్రవర్తి శవపు బొమ్మను చూసింది. సదానంద చక్రవర్తి ఎవరు? సిద్ధేశ్వర శిష్యుడు. చచ్చిపోయాడు. వెతుకుతూ ఇద్దరు చెరవ రూంలోకి వెళ్లారు. ఒకప్పటి శ్రీనివాస్ పెళ్ళై బెడ్రూంలోకి ఎక్కడైతే దార్కాకి పెళ్ళై తలల్లో వైర్లు ప్లగ్కి అమర్చుకుని ఉండగా కనపడ్డాడో అక్కడ నేలకి 5 అడుగుల ఎత్తులో పెన్సిల్తో వ్రాయబడి కనిపించింది దార్కాకి ఒక సంఖ్య 11130. అతడు జయదేవ్‌కి ఆ విషయం చెప్పగానే మరి ఆలస్యం చేయకుండా వడివడిగా బయటకొచ్చేశారు. కారులో 5 నిమిషాల్లో పబ్లిక్ ఫోన్ చేరుకున్నారు. ఆ ఫోన్ నంబరే ఒక గొప్ప రహస్యాన్ని తెలియబరచబోతోందని ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తోంది. వణుకుతున్న వేళ్లతో డయల్ చేశాడు. 1113 అవతల ఫోన్ మ్రోగుతున్న చప్పుడు. అర నిమిషం తర్వాత రిసీవర్ ఎత్తిన ధ్వని. తర్వాత చాలా కామ్‌గా నెమ్మదిగా వినిపించింది ఆ స్వరం. హలో డాక్టర్ వెంకట్ హియర్. జయదేవ్ చేతిలోంచి రిసీవర్ అప్రయత్నంగా జారిపోయింది. ఇప్పటికే 3 షాకులిచ్చాం. ఫలితం ఏమీ కనబడలేదు. పైగా పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది. డాక్టర్ ఒక మాట చెప్పండి. ఈ విజ్ఞానం, ఈ సైన్స్ ఇదంతా బూటకమని, మానవాతీత శక్తులు ఉన్నాయని మా కూతుర్ని దయ్యానికి అప్పచెప్పి తర్పణం వదులుతామంటూ బావురుమంది శారద. 2 రోజుల నుంచి ఆమె ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. రీగ్రెషన్ మరింత ఎక్కువైంది. చదువు, జ్ఞానం అంతా మర్చిపోయింది. ఎక్కడో సంపాదించిన లెక్కపెడతల్లో వంట వండడం ప్రారంభించింది ప్రొద్దున్నే. ఇది ఫ్రెండ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.